హైదరాబాద్ లో నయా ట్రెండ్. హైటెక్ సిటీ హైదరాబాద్ లో యువత సరికొత్త ట్రెండ్ ను పరిచయం చేస్తోంది. నగరంలో రాత్రి 12:30 పబ్లు మూతపడ్డాక పార్టీని కొనసాగించేందుకు వారెంచుకుంటున్న కొత్త మార్గానికి దక్కన్ మైగ్రేషన్ అనే పేరు పెట్టుకున్నారు. పబ్లు, క్లబ్లకు సమయ పరిమితి ఉండటంతో స్నేహితులతో ఎలాంటి నిబంధనల ఒత్తిడి లేకుండా తెల్లవార్లు గడపాలనుకునే యువత ప్రత్యామ్నాయ ప్రదేశాలకు తరలి వెళుతోంది. ఈ వలసనే దక్కన్ మైగ్రేషన్ గా పిలుస్తున్నారు. ఈ ట్రెండ్ లో భాగంగా యువత 24 గంటలు తెరిచి ఉండే ఫుడ్ కోర్టులు, ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో లేక్ వ్యూ పాయింట్లు, నగర శివార్లలోని ఫామ్ హౌస్ లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ ప్రాంతాల సమీపంలోని ఫుడ్ స్ట్రీట్లు అర్ధరాత్రి దాటాక కూడా జనంతో కిక్కిరిసిపోతున్నాయి. శంషాబాద్, మోకిలా వంటి ప్రాంతాల్లోని ఫామ్ హౌస్ లలో ప్రైవేటు పార్టీలు నిర్వహించడం కూడా సర్వసాధారణంగా మారింది. ఈ దక్కన్ మైగ్రేషన్ హైదరాబాద్ సామాజిక జీవన శైలిలో వస్తున్న మార్పులకు అద్దం పడుతోంది. ఐటీ, స్టార్టప్ సంస్కృతి పెరగడంతో యువత జీవన విధానంలో ఈ మార్పు కనిపిస్తోంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట వ్యాపారం వృద్ధి చెందుతుండగా షిఫ్ట్ పద్ధతిలో పనిచేసే రెస్టారెంట్లు పెరుగుతున్నాయి. అయితే ఈ కొత్త కల్చర్ కొన్ని సవాళ్లను కూడా ముందుకు తెస్తోంది. రాత్రి వేళల్లో భద్రత, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ లో నయా ట్రెండ్. హైటెక్ సిటీ హైదరాబాద్ లో యువత సరికొత్త ట్రెండ్ ను పరిచయం చేస్తోంది. నగరంలో రాత్రి 12:30 పబ్లు మూతపడ్డాక పార్టీని కొనసాగించేందుకు వారెంచుకుంటున్న కొత్త మార్గానికి దక్కన్ మైగ్రేషన్ అనే పేరు పెట్టుకున్నారు. పబ్లు, క్లబ్లకు సమయ పరిమితి ఉండటంతో స్నేహితులతో ఎలాంటి నిబంధనల ఒత్తిడి లేకుండా తెల్లవార్లు గడపాలనుకునే యువత ప్రత్యామ్నాయ ప్రదేశాలకు తరలి వెళుతోంది. ఈ వలసనే దక్కన్ మైగ్రేషన్ గా పిలుస్తున్నారు. ఈ ట్రెండ్ లో భాగంగా యువత 24 గంటలు తెరిచి ఉండే ఫుడ్ కోర్టులు, ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో లేక్ వ్యూ పాయింట్లు, నగర శివార్లలోని ఫామ్ హౌస్ లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ ప్రాంతాల సమీపంలోని ఫుడ్ స్ట్రీట్లు అర్ధరాత్రి దాటాక కూడా జనంతో కిక్కిరిసిపోతున్నాయి. శంషాబాద్, మోకిలా వంటి ప్రాంతాల్లోని ఫామ్ హౌస్ లలో ప్రైవేటు పార్టీలు నిర్వహించడం కూడా సర్వసాధారణంగా మారింది. ఈ దక్కన్ మైగ్రేషన్ హైదరాబాద్ సామాజిక జీవన శైలిలో వస్తున్న మార్పులకు అద్దం పడుతోంది. ఐటీ, స్టార్టప్ సంస్కృతి పెరగడంతో యువత జీవన విధానంలో ఈ మార్పు కనిపిస్తోంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట వ్యాపారం వృద్ధి చెందుతుండగా షిఫ్ట్ పద్ధతిలో పనిచేసే రెస్టారెంట్లు పెరుగుతున్నాయి. అయితే ఈ కొత్త కల్చర్ కొన్ని సవాళ్లను కూడా ముందుకు తెస్తోంది. రాత్రి వేళల్లో భద్రత, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ లో నయా ట్రెండ్. హైటెక్ సిటీ హైదరాబాద్ లో యువత సరికొత్త ట్రెండ్ ను పరిచయం చేస్తోంది. నగరంలో రాత్రి 12:30 పబ్లు మూతపడ్డాక పార్టీని కొనసాగించేందుకు వారెంచుకుంటున్న కొత్త మార్గానికి దక్కన్ మైగ్రేషన్ అనే పేరు పెట్టుకున్నారు. పబ్లు, క్లబ్లకు సమయ పరిమితి ఉండటంతో స్నేహితులతో ఎలాంటి నిబంధనల ఒత్తిడి లేకుండా తెల్లవార్లు గడపాలనుకునే యువత ప్రత్యామ్నాయ ప్రదేశాలకు తరలి వెళుతోంది. ఈ వలసనే దక్కన్ మైగ్రేషన్ గా పిలుస్తున్నారు. ఈ ట్రెండ్ లో భాగంగా యువత 24 గంటలు తెరిచి ఉండే ఫుడ్ కోర్టులు, ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో లేక్ వ్యూ పాయింట్లు, నగర శివార్లలోని ఫామ్ హౌస్ లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ ప్రాంతాల సమీపంలోని ఫుడ్ స్ట్రీట్లు అర్ధరాత్రి దాటాక కూడా జనంతో కిక్కిరిసిపోతున్నాయి. శంషాబాద్, మోకిలా వంటి ప్రాంతాల్లోని ఫామ్ హౌస్ లలో ప్రైవేటు పార్టీలు నిర్వహించడం కూడా సర్వసాధారణంగా మారింది. ఈ దక్కన్ మైగ్రేషన్ హైదరాబాద్ సామాజిక జీవన శైలిలో వస్తున్న మార్పులకు అద్దం పడుతోంది. ఐటీ, స్టార్టప్ సంస్కృతి పెరగడంతో యువత జీవన విధానంలో ఈ మార్పు కనిపిస్తోంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట వ్యాపారం వృద్ధి చెందుతుండగా షిఫ్ట్ పద్ధతిలో పనిచేసే రెస్టారెంట్లు పెరుగుతున్నాయి. అయితే ఈ కొత్త కల్చర్ కొన్ని సవాళ్లను కూడా ముందుకు తెస్తోంది. రాత్రి వేళల్లో భద్రత, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ లో నయా ట్రెండ్. హైటెక్ సిటీ హైదరాబాద్ లో యువత సరికొత్త ట్రెండ్ ను పరిచయం చేస్తోంది. నగరంలో రాత్రి 12:30 పబ్లు మూతపడ్డాక పార్టీని కొనసాగించేందుకు వారెంచుకుంటున్న కొత్త మార్గానికి దక్కన్ మైగ్రేషన్ అనే పేరు పెట్టుకున్నారు.
పబ్లు, క్లబ్లకు సమయ పరిమితి ఉండటంతో స్నేహితులతో ఎలాంటి నిబంధనల ఒత్తిడి లేకుండా తెల్లవార్లు గడపాలనుకునే యువత ప్రత్యామ్నాయ ప్రదేశాలకు తరలి వెళ్తోంది. ఈ వలసనే దక్కన్ మైగ్రేషన్ గా పిలుస్తున్నారు. ఈ ట్రెండ్ లో భాగంగా యువత 24 గంటలు తెరిచి ఉండే ఫుడ్ కోర్టులు, ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో లేక్ వ్యూ పాయింట్లు, నగర శివార్లలోని ఫామ్ హౌస్లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి వంటి ఐటీ ప్రాంతాల సమీపంలోని ఫుడ్ స్ట్రీట్లు అర్ధరాత్రి దాటాక కూడా జనంతో కిక్కిరిసిపోతున్నాయి. శంషాబాద్, మోకిలా వంటి ప్రాంతాల్లోని ఫామ్ హౌస్లలో ప్రైవేటు పార్టీలు నిర్వహించడం కూడా సర్వసాధారణంగా మారింది. ఈ దక్కన్ మైగ్రేషన్ హైదరాబాద్ సామాజిక జీవన శైలిలో వస్తున్న మార్పులకు అద్దం పడుతోంది. ఐటీ, స్టార్టప్ సంస్కృతి పెరగడంతో యువత జీవన విధానంలో ఈ మార్పు కనిపిస్తోంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట వ్యాపారం వృద్ధి చెందుతుండగా షిఫ్ట్ పద్ధతిలో పనిచేసే రెస్టారెంట్లు పెరుగుతున్నాయి. అయితే ఈ కొత్త కల్చర్ కొన్ని సవాళ్లను కూడా ముందుకు తెస్తోంది. రాత్రి వేళల్లో భద్రత, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.